కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడులేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చేయాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం. శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి హక్కులు కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు గమనించాలా, ఎంతమంది ప్రజా దర్బార్కు వస్తున్నారు, ఎంతమంది ప్రజా దర్బార్లో బీదోళ్ళు వాళ్ళకున్న మౌలిక వసతుల కల్పన గురించి కానీ, రోడ్ల గురించి కానీ, కాలువల గురించి కానీ అర్జీలు పెట్టుకొని వస్తున్నారు. సామాన్య పౌరులు, బీదోళ్ళు, హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు. వాటిని అర్జీలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని ఎలా సాల్వ్ చేయాలని కడప నియోజకవర్గంలో మేము అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాం.